వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AM Creations. ఆల్రెడీ thumbnail చూసారు కదా. ఎస్, నా మెటర్నిటీ షూట్ వ్లాగ్ అండ్ మెటర్నిటీ షూట్ లో యూజ్ చేసిన అవుట్ఫిట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నా మెటర్నిటీ షూట్ లో నేను 3 అవుట్ఫిట్స్ అయితే యూజ్ చేశాను అండ్ మా హస్బెండ్ కూడా 3 అవుట్ఫిట్స్ యూజ్ చేశారు. అందులో మా హస్బెండ్ అవుట్ఫిట్లో ఒకటి మా మమ్మీ స్టిచ్ చేసింది అండ్ నా 3 అవుట్ఫిట్స్ అన్నీ కూడా మా మమ్మీ స్టిచ్ చేశారు. బట్ నా దగ్గర ప్రజెంట్ 2 అవుట్ఫిట్స్ మాత్రమే ఉన్నాయి. సో అవి నేను ఇప్పుడు మీతో చూపిస్తాను. యాక్చువల్లీ మా మెటర్నిటీ షూట్ వచ్చేసి December 3 అలా అయ్యింది. అప్పుడు నేను వీడియోస్ ఏవి అంతగా షూట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు టైం కుదిరింది. అందుకే ఈరోజు ఆ షూట్ వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నిటిని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అలాగే మేము యూజ్ చేసిన అవుట్ఫిట్స్ అండ్ వాటిని ఎలా స్టిచ్ చేసాము, ఎలా కస్టమైజ్ చేయించాను అంతా కూడా డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కంప్లీట్గా స్కై బ్లూ కలర్ అండ్ నాకు చాలా ఇష్టమైన అవుట్ఫిట్ అనమాట. ఫస్ట్ ఈ కలర్ చూస్తే అంటే ఈ కలర్ కావాలని నేను ఈ క్లాత్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇది స్టిచ్ చేసిన తర్వాత చూస్తే అంతగా నాకు అనిపించలేదు. బట్ వేసుకొని ఫొటోస్ తీసుకుని చాలా పర్ఫెక్ట్ అండ్ ఇది మెటర్నిటీ షూట్కి సూట్ అయ్యే మోడల్లో స్టిచ్ చేయించాను అండ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇందులో మీరు చూస్తే ఇందులో ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ స్టిచ్ చేయించాను 2 sides. అండ్ ఇక్కడ హ్యాండ్స్ చూసుకుంటే ఇక్కడ కూడా చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టించాను, బెలూన్ హ్యాండ్స్ లాగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ కింద మనకి మళ్ళీ ఒక చిన్న పట్టీ టైప్ పెట్టించాను. అండ్ మనకి నెక్ చూసుకున్నట్లయితే వీ నెక్. నాకైతే చాలా ఫేవరెట్ అవుట్ఫిట్ అనమాట. వేసుకున్నాక చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చింది. అండ్ మెటర్నిటీ షూట్స్లో యూజ్ చేసే ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇదే మోడల్లో ఉంటాయి. అండ్ కొంచెం మెటర్నిటీ షూట్ కాబట్టి కొంచెం లెంత్ అనేది ఎక్కువగా పెట్టించాను, ఫ్లోర్ టచ్ అయ్యేలాగా. ఈ క్లాత్ వచ్చేసి సెమీ ఆర్గాన్జా, కంప్లీట్ ఆర్గాన్జా కాదు, కంప్లీట్ నెట్ కాదు, ఒక రకమైన క్లాత్ అయింది. దీని నేమ్ నాకు తెలీదు. సో ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి రెడ్ కలర్. రెడ్ ఈస్ ఆల్వేస్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీవన్. అంటే షూట్స్లో రెడ్ అనేది చాలా ఎలిగెంట్ లుక్ని తీసుకొస్తుంది, అంటే బ్రైట్గా కనిపిస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా రెడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పేసి నేను అంటే బిఫోర్ షూట్ కొన్ని మెటర్నిటీ ఫ్రాక్స్ని అవుట్ఫిట్స్ని సెర్చ్ చేశాను. సో అందులో ప్రతి ఒక్కరు రెడ్ని అయితే కంపల్సరీ యాడ్ చేసుకున్నారు. సో నేను కూడా అంటే నా పర్సనల్గా నాకు కూడా రెడ్ అనేది షూట్స్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉండింది. యాక్చువల్లీ ఈ క్లాత్ వచ్చేసి నేను మా మ్యారేజ్కి ముందు మేము ప్రీ వెడ్డింగ్ షూట్లో లాంగ్ శారీస్ని యూజ్ చేశారు, అంటే మా టైంలో. సో మా మ్యారేజ్ అయ్యే టైంలో లాంగ్ శారీస్ని ఈ రెడ్ కలర్లో చూస్ చేసుకున్నారు. సో మనకి మళ్ళీ మంగళ స్నానం అలా ఉంటుంది కదా, ఆ షూట్లో కూడా నేను ఆ శారీని మేము ఆల్మోస్ట్ 10 meters అలా తీసుకున్నాను. దాన్ని 2 శారీస్గా డివైడ్ చేసాము, అంటే 5 meters 5 meters. అండ్ ఆ ఒక పార్ట్ని నేను నా మంగళ స్నానంలో స్కర్ట్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. అది కూడా ఒక డిఫరెంట్ అవుట్ఫిట్ చేసుకున్నాను. అండ్ ఆ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, రిమైనింగ్ 5 meters. సో ఆ 5 metersని తర్వాత నేను మళ్ళీ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. అలా స్టిచ్ చేయించుకొని ఒక 2-3 times 2-3 functionsకి అది వేసుకొని అటెండ్ అయ్యాను. తర్వాత రిమైనింగ్ 5 meters ఫ్రాక్ స్టిచ్ చేయించాను. ఓన్లీ స్కర్ట్, మంగళ స్నానం అప్పుడు స్కర్ట్ చేయించాను కదా, ఆ స్కర్ట్ని ఈ లాంగ్ ఫ్రాక్కి అటాచ్ చేయించాను. అంటే ఈ ఫ్రాక్ కంప్లీట్గా ఒక 10 meters. ఎందుకు ఎలా అటాచ్ చేయించాను అంటే ఐ షో యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను మీకు చిన్న స్టోరీ చెప్పాను కదా. సో నా ప్రీ వెడ్డింగ్ షూట్లో ఒక రెడ్ కలర్ శారీని అయితే తీసుకున్నాను. సో అది వచ్చేసి 10 meters ఉండింది. 10 metersలో మళ్ళీ హల్దీకి అంటే మంగళ స్నానంకి ఒక చిన్న స్కర్ట్ స్టిచ్ చేయించాను 5 metersతో. ఇంకా రిమైనింగ్ 5 metersతో తర్వాత ఒక లాంగ్ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేయించాను. అయితే ఆ లాంగ్ ఫ్రాక్ అనేది ఈ లోపల పార్ట్ వచ్చేసి ఆ లాంగ్ ఫ్రాక్.
ఆ లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్ట్ అనేది అప్పుడే స్టిచ్ చేయించాను. బట్ ఇప్పుడు సెట్టింగ్స్ అంతగా పర్ఫెక్ట్గా ఉండవని చెప్పేసి ఫిట్టింగ్స్ అంత పర్ఫెక్ట్ ఉండవని చెప్పేసి ఈ బాడీ పార్ట్ని అనేది రిమూవ్ చేయించాను. అండ్ రిమైనింగ్ స్కర్ట్ చేయించాను అన్నాను కదా, ఆ స్కర్ట్ క్లాత్ని ప్లీట్స్ అనేవి రిమూవ్ చేయించి బాడీకి సెట్ అయ్యేంతగా బాడీ పార్ట్ని కట్ చేసి మా మమ్మీ బాడీ లాగా స్టిచ్ చేసి ముందుగా ఉన్న లాంగ్ ఫ్రాక్కి అటాచ్ చేసింది. అండ్ రిమైనింగ్ స్కర్ట్లో రిమైనింగ్ బాడీ పార్ట్ తీసేస్తే రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, సో వాటిని ఇలా లేయర్స్ లాగా స్టిచ్ చేయించాను. మీరు చూస్తున్నట్లయితే టూ లేయర్స్. అండ్ ఈ లేస్ వచ్చేసి దీన్ని రిబ్బన్ లేస్ అంటారు. సో ఇది కూడా నేను అప్పుడే తీసుకొని దీనికి యాడ్ చేస్తే ఈ లేయర్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయని చెప్పేసి దీన్ని యాడ్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ సేమ్ కలర్ యాడ్ చేద్దాం అని అనుకున్నాను, బట్ సేమ్ అయితే దీనికి డిఫరెన్స్ తెలియదు. అందుకే కొంచెం డార్క్గా ఉన్న వైన్ కలర్ని అయితే యాడ్ చేయించాను. సో ఓవరాల్ అవుట్ఫిట్ ఒక్క శారీని 3 డ్రెస్సెస్ లాగా నేను కన్వర్ట్ చేసుకున్నాను. సో నా ఐడియా ఎలా ఉండింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి. అండ్ నెక్ చూస్తున్నట్లయితే దీని నేమ్ మనకు స్టిచ్చింగ్ చేయించుకోవడం మాత్రమే తెలుసు, బట్ వాటి నేమ్ అంతగా డీటెయిల్గా నాకు తెలీదు. సో ఇలా ఉండింది దీని నెక్. అండ్ ఇది నార్మల్గా కానీ ఎలాంటి బెలూన్ హ్యాండ్స్ కాదు, నార్మల్ హ్యాండ్స్. అండ్ ఇది కూడా కొంచెం లెంత్గా స్టిచ్ చేయించాను. నేను ఇది వేసుకుంటే మీకు దీని మోడల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. పక్కన వీడియో ఇంకా ఫొటోస్ అన్నిటిని కూడా యాడ్ చేస్తాను. సో ఇది నా సెకండ్ అవుట్ఫిట్. అండ్ థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి ఎల్లో కలర్. అది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండింది, నేను ఇక్కడ తీసుకురాలేదు. బట్ అది నార్మల్, ఎలాంటి డిజైనింగ్ అంటే ఎలాంటి మోడల్ కాదు, నార్మల్ సింపుల్ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో అలా స్టిచ్ చేయించాను. అది ఎల్లో కలర్. అది నేను నా మంగళ స్నానంలో యూజ్ చేసిన శారీని లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయించాను. బికాజ్ ఆ క్లాత్స్ అనేవి కొంచెం శారీ లాగా వేసుకుంటే అంతగా పర్ఫెక్ట్గా అనిపించలేదు. అండ్ మనం అలా పక్కన పెడితే ఎందుకు యూజ్ అవ్వవు కదా అని చెప్పేసి ఇలా లాంగ్ ఫ్రాక్స్లా స్టిచ్ చేపిస్తే తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియాతో నేను వీటిని లాంగ్ ఫ్రాక్స్లా స్టిచ్ చేయించాను. నా ఐడియాస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా క్లాత్స్ ఉంటే ఖచ్చితంగా ఒక 2-3 మోడల్స్ లాగా స్టిచ్ చేయించి యూజ్ చేసుకోండి. ఎందుకు మనం అలా పక్కకు పెట్టేయాలి. సో చూసారు కదా నా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి అండ్ నా ఐడియాస్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video.